ఇప్పుడే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాను. నా మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ని ఎయిర్పోర్ట్లో కలుస్తాను. అక్కడి నుంచి మా ప్రయాణం ముందుకు సాగుతుంది. వీడే మా సాఫ్ట్వేర్ మేనేజర్, వీడే మా బ్యాంక్ మేనేజర్, వీడే మా థండర్ బోల్ట్స్ క్రికెట్ టీం కెప్టెన్. అన్ని ఇండిగో ఫ్లైట్స్తో పాటు మా ఇండిగో ఫ్లైట్ కూడా లేట్ అయింది. హైదరాబాద్ లాంజ్కి వచ్చాము. మా కెప్టెన్ నేను దారి పొడుగున ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు అనుకుంటున్నారా? మన జరిగిన మ్యాచ్ని విశ్లేషిస్తున్నాడు. మన హైదరాబాద్ లాంజ్లో డిన్నర్కి చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ ట్రై చేసి కాస్త రిలాక్స్ అయ్యి బాగా ఆస్వాదించాము. ఇంకా బోటింగ్కి చాలా టైం ఉంది కదా అని ఎయిర్పోర్ట్ చుట్టేద్దామని బయటికి వచ్చేసాము. అలా ఒక చుట్టేసి మా గేట్ దగ్గరికి వచ్చాము. ఇంకా బోటింగ్ స్టార్ట్ కాలేదు. కాసేపటికి మా బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది శబరి వెళ్ళే ఫ్లైట్ కాబట్టి చాలామంది స్వామిని చూస్తారు. స్వామియే శరణమయ్యప్ప. మొత్తానికి కొచ్చిన్ చేరుకున్నాము. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మా బ్యాగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హోటల్లో దిగాము. తెల్లారుజామున 4 గంటలకు లేచి శబరి బయలుదేరాము. దర్శనం త్వరగా చేసుకోవాలి అని మేము టీకి తప్ప ఎక్కడా ఆగలేదు. శబరిమల పెరియార్ టైగర్ రిజర్వ్ జోన్ కిందకే వస్తుంది. మా ప్రయాణం మొత్తం అడవిలోనే సాగింది. 4 గంటల ప్రయాణం తర్వాత నిలకల్ చెక్ పోస్ట్కి చేరుకున్నాం. ఇది శబరిమలకి క్రూషియల్ బేస్ క్యాంప్. ఇక్కడ నుంచి ప్రైవేట్ వాహనాలని పార్కింగ్ లాట్స్లోకి, పబ్లిక్ వాహనాలని పంబా వరకు ఎలో చేస్తారు. నిలకల్ నుంచి శబరిమల 23 కిలోమీటర్లు, దాదాపు 45 మినిట్స్ ట్రావెల్ చేశాక పంబా చేరుకున్నాము. పంబా చేరుకున్నాక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి శబరిమల కొండకి బయలుదేరాము. పంబా నుంచి బయలుదేరాక శబరి చేరుకోవడానికి 4-7 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. ఇది పంబా ఘాట్. మేము ఇక్కడ పంబా నదిలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి శబరికి బయలుదేరాము. బస్సులో వచ్చే వాళ్ళకి తమ సామాన్లు పెట్టుకోవడానికి ఇక క్లాక్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మొదటిగా గణపతి, మహాదేవ అండ్ అమ్మవారిని దర్శించుకున్నాక టికెట్ చెక్కింగ్ పూర్తి చేసుకుని అసలు ప్రయాణం ప్రారంభించాము. ఇక్కడి నుండి శబరి వెళ్ళటానికి టికెట్ కంపల్సరీ. ఇప్పుడే మా టికెట్ వెరిఫికేషన్ అయిపోయింది. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. నడవటం ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ డోల్ సర్వీస్ని అవైల్ చేసుకోవచ్చు. మేము శబరి రావడం ఇది 2వసారి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అసలు శబరి చేరుకుంటామా లేదా అని చేరుకునే వరకు మాకే నమ్మకం లేదు. శబరి నుంచి పంబా డిస్టెన్స్ తక్కువే అయినా ఎలివేషన్ చాలా స్టీప్గా ఉంటుంది. అది కాకుండా మనకి పంబా నుంచి ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ స్టీప్ సెక్షన్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందిగా, ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతారు. పంబా నుంచి శబరి ట్రెక్ 4 సెక్షన్లుగా ఉంటుంది. ఫస్ట్ది పంబా నుంచి నీలిమల. ఇది స్టీప్ అండ్ టఫెస్ట్ సెక్షన్. పంబా నుంచి 1.5 కిలోమీటర్ నడిచాక మన నీలిమల టాప్ చేరుకుంటాం. ఇక్కడి నుంచి మనకి 2వ సెక్షన్ మొదలవుతుంది, నీలిమల అపాచిమేడు. ఈ సెక్షన్ కూడా చాలా స్టీప్గా ఉన్నప్పటికీ దారి మధ్యలో కొంచెం స్టీప్ తక్కువ ఉండడం వల్ల రికవరీ టైం దొరికి రిలీఫ్గా అనిపిస్తుంది. నీలిమల సెక్షన్ తర్వాత వచ్చే ఈ 2వ సెక్షన్ కూడా మొత్తం క్లైంబింగే ఉంటుంది. ఎక్కడ నడకదారి అంటూ ఉండదు. మాల వేసుకున్న భక్తుల రద్దీ ఎక్కువగానే ఉన్నది. మధ్యాహ్నానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, బస్సులు చేరుకుంటాయని మేము 9 శబరిమల నడక మొదలుపెట్టాము. మేము నడక మొదలుపెట్టి దాదాపు 1.5 గంట అయింది. ఇప్పటికీ 14వ షెడ్కి చేరుకున్నాం. ఇలా మొత్తం 20 షెడ్లు ఉంటాయి. మనం చూస్తే మాల వేసుకున్న వాళ్ళల్లో పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. చూడండి, మా సూర్యప్రసాద్ అక్కడ ముందే వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. ఇలా మాకు ఓపుకున్నంత వరకు ముందు వెళ్ళి ఇతరుల కోసం వెయిట్ చేస్తూ అలా కలిసి ముందుకు సాగాము. మొత్తానికి 2వ సెక్షన్ పూర్తి చేసుకున్నాము. 3వ సెక్షన్ అప్పచిమేడు నుంచి సరంకుత్తి ఆలు వరకు మొత్తం ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు ఏదో చిన్న ముడిపల్లాగా కడుతున్నారు. ఇక్కడి నుంచి ట్రెక్ దాదాపు ఫ్లాట్గా కొంచెం స్లోప్గా ఉంటుంది. మేము జస్ట్ భక్తుల రద్దీ అవాయిడ్ చేయడానికి సైడ్ పార్ట్ నుంచి నడుస్తున్నాము. లాస్ట్ ఇయర్ వీడియో ఒకటి చూద్దాము.
రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా వెయిటింగ్ రూమ్లో కానీ ఇట్లా లైన్లో కానీ వెయిట్ చేయించి బ్యాచ్లుగా వదిలిపెడతారు. ఇలా మొత్తం దాదాపు ఒక 10 వెయిటింగ్ రూమ్స్ లాగా ఉన్నాయి. తర్వాత ఇట్లా 3 వెయిటింగ్ హాల్స్ లాగా వచ్చాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇట్లా వెయిటింగ్ రూమ్స్ దగ్గర ఇట్లా వెయిటింగ్ హాల్స్ దగ్గర ఆపి పంపించారు. ఈసారి మాత్రం మేము డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళాము. మనం 3వ సెక్షన్ చివరికి వచ్చేసాము. 3వ సెక్షన్ చివరిలో సరంకుతి మళ్ళీ కనిపిస్తుంది. కన్నిస్వాములు అంటే మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన పుల్లలని ఇక్కడ కడతారు. ఇక్కడి నుంచి మనకి శబరిమల ట్రెక్ చివరి సెక్షన్ మొదలవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మార్గం మొత్తం ఇట్లా సన్నటి కంకర రాళ్ళు తేలి ఉంటుంది. ఇక్కడ నడవటం మా అందరికీ చాలా కష్టంగా అనిపించింది. ఇలా కొంచెం దూరం నడిచాక గుడి ప్రాంగణం చేరుకున్నాము. పోయిన సంవత్సరం దాదాపు రాత్రి 10:30-11 గంటల సమయానికి ఈ ప్రదేశం చేరుకున్నాము. ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల మేము చాలా సమయం ఈ లైన్లోనే వేచి ఉన్నాము. ఇలా ముందుకు వెళ్ళి గుడి ప్రాంగణం చేరుకున్నాక సివిల్ భక్తులను మాల వేసుకున్న భక్తుల నుంచి సపరేట్ చేస్తారు. మాల వేసుకుని ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఇలాగే లైన్లో కంటిన్యూ అయ్యి చివరి 18 మెట్లైన పటినేటం పడి మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. వేలాది మంది స్వాముల దర్శనం కోసం లైన్లో వేచి ఉన్నారు. ఇందాక చెప్పినట్లు సివిల్ భక్తులకి గుడి సైడ్ నుంచి సివిల్ దర్శనం సపరేట్ లైన్ ఉంటుంది. మాకు పంబ నుంచి శబరి చేరుకోవడానికి మొత్తం 2.5 గంటల సమయం పట్టింది. గుడికి రైట్ సైడ్ వచ్చాక సివిల్ దర్శనం ఎంట్రన్స్ బోర్డు కనిపిస్తుంది. మీరు ఇక్కడ కూడా గమనిస్తే మొత్తం కంకర రాళ్ళు తేలి ఉంది. ఇక్కడ రోడ్డు వేయలేక కాదండి, మాకు అర్థమైన దానంత వరకు కొండపైకి సామాన్లు ట్రాక్టర్ల ద్వారా తీసుకుని వస్తారు. ఆ ట్రాక్టర్ల గ్రిప్ కోసం ఇలాగే రఫ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే సివిల్ దర్శన్ క్యూ లైన్ ఎంటర్ అయ్యాము. ఈరోజు సివిల్ లైన్ మొత్తం ఖాళీగా ఉంది. లైన్లోకి ఎంటర్ అయ్యాక తెలిసింది గుడి 10 నిమిషాల్లో 1 గంట క్లోజ్ అయ్యి మళ్ళీ 3ంటికి ఓపెన్ అవుతుందని. మా అదృష్టం బాగుంది, 10 నిమిషాల దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి గుడి వెనక ప్రాంగణం. గుడి ప్రాంగణం మొత్తం చూపిద్దామంటే మమ్మల్ని ఎక్కువసేపు వీడియోలు ఫోటోలు తీయనీయలేదు. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇరుముడి కట్టుకొని మాల వేసుకొని 18 మెట్లు ఎక్కిన వారిని మాత్రమే ఈ ఎంట్రన్స్ ద్వారా ఎలో చేస్తారు. ఈసారి మెయిన్ లైన్లో స్వాముల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల 18 మెట్లని ఫోటో కానీ వీడియో కానీ తీయలేకపోయాను. కానీ పోయినసారి తీసిన వీడియోలను మీకు చూపిస్తాను. మొత్తానికి దర్శనం పూర్తి చేసుకొని మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము. పోయిన సంవత్సరం సివిల్ లైన్లో మాకు 2-3 సార్లు దర్శనం చేసుకోవడానికి వీలు పడింది. కానీ ఈసారి గుడి క్లోజింగ్ టైంకి రీచ్ అవ్వడం వల్ల ఒక్కసారి దర్శించుకున్నాం. కానీ ఈసారి దర్శనం చాలా బాగా జరిగింది. మాకు రిటర్న్ జర్నీలో చాలా జంతువులు కనిపించాయి. కోతులు, కొండముచ్చులు, జింకలు, అడవి పందులు చాలా సంచరిస్తూ కనిపించాయి. ఇక్కడ మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. రిటర్న్ జర్నీ పైకి ఎక్కడం కంటే చాలా క్లిష్టమైనది. ఎందుకంటే దీని స్లోప్ చాలా ఎక్కువ. అది కాక రోడ్డు మొత్తం ఇలా కంకర తేలి ఉంటుంది. ఇదే మార్గాన ట్రాక్టర్లు పైకి కిందకి సామాన్లు తీసుకుని వెళ్తూ కనిపిస్తాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత స్లోప్ ఉంది, ఎంత కంట్రోల్గా నడవాల్సి వస్తుందో. మొత్తానికి 2 గంటలు నడిచిన తర్వాత పంబా చేరుకున్నాము.
ఇంతటితో మా వీడియో సమాప్తం.